మీరు పరిగెడుతున్నప్పుడల్లా మీకు నొప్పి తెలుస్తుందా, మోకాలు ఉందని తెలుస్తుందా, అసలు మనం పడుకున్నప్పుడు మోకాలు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. కానీ కొంతమందికి దెబ్బలు తగ్గడం వల్ల లేకపోతే రకరకాల కారణాల వల్ల ఈ గుజ్జు అనేది అరిగిపోతుంది. మోకాలు అరిగిపోయింది అంటారు. ఏమిటి అరిగిపోయింది? మోకాలు అరిగిపోదు. మోకాల్లో ఉండే ఈ గుజ్జు పొర క్రమేపీ పలచబడిపోతూ వస్తూ ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే జుట్టు ఊడిపోతున్నప్పుడు అన్నమాట. సో అలాగా ఎప్పుడైతే టోటల్గా ఈ గుజ్జు పోతుందో కింద ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది మోకాల్లో తొడ ఎముక, ఇది కాలు ఎముక అనుకుని ఇది ఒకదానికొకటి ఎముక రాసుకోవడం, మామూలుగా ఈ రెండింటికి ఇలా గ్యాప్ మెయింటైన్ అవుతుంది. అది మనకి ఎక్స్రేలో కనిపించదు, ఎందుకంటే ఆ గుజ్జు ఉంటుంది. ఎప్పుడైతే ఆ గుజ్జు తగ్గిపోయి ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడు నొప్పి మొదలవుతుంది అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చేదాకా ఆపరేషన్లు అవి చేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు. సో ఎవరికైతే ఈ పొర పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎముక రాసుకుంటున్నాయో వాళ్ళకి ఈ ఆపరేషన్ అవసరం.